పాస్టర్ డానియల్ రాజు గారు కూడా చాలా పెళ్లి ప్రసంగాలు చేసి ఉండొచ్చు బహుశా పెళ్లి కాకముందే. కానీ వివాహమైన తర్వాత ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి. నేర్చుకున్న మాటలన్నీ, చేసిన ప్రసంగాలన్నీ ప్రాక్టికల్స్ చేసేది ఏంటంటే వివాహంలోనే అనమాట. నేర్చుకున్నవన్నీ కూడా అనుభవంలో పెట్టవలసిన సమయము, సందర్భము అది ఏదైనా ఉంది అంటే వైవాహిక జీవితంలోకి వచ్చిన తర్వాత మరి గ్లోరీ ఏంజల్ కూడా తను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గొప్ప దైవజనుల కుటుంబంలో పెరిగిన యవ్వన బిడ్డ. ప్రభు సేవ కొరకు సేవకుడు కావాలి అని కోరుకుందంటే షీ హ్యాస్ అ గ్రేట్ హార్ట్ ఫర్ ద లార్డ్. ఆ కుమార్తె యొక్క కమిట్మెంట్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది, ఇఫ్ వన్ చేస్ 1,000 2 షల్ చేస్ 10,000 అనే మాట. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాము. ఇద్దరు విడివిడిగా చేసిన సేవ కన్నా మరి ఈ కుటుంబం కట్టబడడం ద్వారా దేవుడు ఆయన రాజ్యాన్ని కట్టడం కొరకు వీరిని ఒక విశేషమైన కుటుంబంగా దేవుడు వాడుకోబోతున్నారు అని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. మరి ఈ కుటుంబం అనేక మందికి మాదిరికరంగా, మార్గదర్శకంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఆనాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు, యు విల్ బీ అ బ్లెస్సింగ్. ఆ వాగ్దానము దేవుడు మరి నూతన వధూవరుల పక్షంగా దేవుడు నెరవేర్చాలని, వారి కుటుంబ జీవితంలో, వారి సంఘ పరిచర్లో తోడుగా ఉండి నడిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి దైవజనులు ఆల్రెడీ చాలా మాటలు తెలియజేశారు. స్త్రీలకి ప్రేమ చాలా అవసరం. మరి ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ కోరుకుంటుంది. అయితే స్త్రీకి అవసరమైన ప్రేమ భర్త అందించాలంటే భర్తకు అవసరమైన గౌరవాన్ని స్త్రీ ఇవ్వాలి. వెన్ ద ఉమెన్ లెర్న్స్ టు రెస్పెక్ట్ అండ్ ఒబే హర్ హస్బెండ్, షీ విల్ రిసీవ్ ఆల్ ద లవ్ దట్ షీ డిజర్వ్స్. స్త్రీ కోరుకునే ప్రేమంతా పొందాలంటే బైబిల్ గ్రంథంలో షారాను గురించి ఒక మాట వ్రాయబడింది. ఆమె అబ్రహామును యజమానుడు అని పిలిచిందంట, మై మాస్టర్ అనే మాట. ఆమె మరి పరిశుద్ధ స్త్రీ, విశ్వాస వనిత. ఆమె తనకు దేవుడిచ్చిన భర్తను గౌరవించింది. మరి దేవుని చిత్తంలో కొనసాగిన అబ్రహాము, షారాలు మరి మనందరికీ కూడా మార్గదర్శకం కనుక గ్లోరీ ఏంజల్ దేవుడు తనకిచ్చిన శిరస్సు, తనకిచ్చిన భర్తను గౌరవిస్తూ, ఘనపరుస్తూ, విధేయత చూపిస్తూ ముందుకు సాగాలని. మరి కుమార్తె కూడా అయినో మరి ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసి ఒక కొత్త ఇంటిలోకి వెళ్ళాలంటే ఆడపిల్లకి చాలా భయాలు ఉంటాయి, చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అయితే దైవజనులు ఒక మాట అన్నారు ఇందాక, వారికి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, మ్యారేజ్ సర్టిఫికేట్, యు ఆర్ హర్ ప్రొటెక్టర్ అని. సో భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రభువును ముందు పెట్టి ఒకరినొకరు సంరక్షించుకుంటూ కుటుంబ జీవితంలో ముందుకు సాగినప్పుడు ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. వివాహమైన తర్వాత ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అదేంటంటే భార్య అనుకుంటుంది నా సర్వం భర్తే, నా ఆనందము, నా సంతోషము, నా సంతృప్తి, నా మరి అతిశయము అంతా నా భర్తే, ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నా భర్త, నా పిల్లలు అనుకుంటాం. కాదండి, ప్రభువే ఫస్ట్. మొదటి స్థానము ప్రభువుకే చెందాలి, ఆయనకు మాత్రమే ఇవ్వాలి. మరి బిడ్డలిద్దరు కూడా దేవుని సేవలో సాగే దైవ సేవకులు కాబట్టి మరి వారి జీవితంలో నిత్యము ప్రభువును ముందు పెట్టుకొని ఆయనను చూస్తూ వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వాదకరంగా మరి కొనసాగింప చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇహపర సంబంధమైన ప్రతి శ్రేష్టమైన దీవెనతో, ఆశీర్వాదముతో దేవుడు ఈ బిడ్డలను నింపాలని. మరి ఇందాక ఐజక్ గారు ఒక మాట తెలియజేశారు. వారి తాతగారి యొక్క బర్త్డే ఈరోజు అని. గొప్ప దైవ సేవకులు, వారు చేసిన సేవా పరిచర్య, వారి ప్రార్థనలు నీతిమంతులను 1000 తరముల వరకు దేవుడు ఆశీర్వదిస్తారు అని వాగ్దానం చేశారు. ఇరుపక్షాల కుటుంబాలు కూడా ప్రభు సేవలో ఉన్న కుటుంబాలు, దే హ్యావ్ అ గాడ్లీ లెగసీ. ఆత్మ సంబంధమైన వారసత్వము, ప్రార్థనలు, భక్తి జీవితము, ప్రభు కొరకు పడిన ప్రయాస అదంతా కూడా వీరికి బ్యాకప్గా ఉంది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో, తన ప్రభావంతో మరి నూతన వధూవరులను నింపి ఆశీర్వదించి దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి రెక్స్ గారు, జానకి గారు, ఐజక్ వారి కుటుంబం మాకు ఇచ్చిన ఈ సంతోషకరమైన సమయంలో వారు మాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి, పాలుపంపులను బట్టి ఇరుపక్షాల కుటుంబాలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.